హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వేసవకాలం వచ్చేసింది కదండి. గుమగుమలాడుతూ పచ్చళ్ళు పెట్టుకుంటాం. అదేవిధంగా పండుమిర్చి నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. పండు మిరపకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి తొడియాలు తీసి ఇలా ఆరబెట్టి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుందాం. అలానే మిగిలిన మిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ అన్నీ కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 400 గ్రాముల చింతపండు తీసుకున్నాను. నేనైతే 2 కేజీలు పండు మిరపకాయలు తీసుకున్నాను. దానిలోకి అరసాల్ట్ పైనే గల్లుప్పు వేశాను. అలాగే కేజీకి 200 గ్రాముల చొప్పున 400 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకుని గ్లాస్ జార్లోకి ఇలా పండుమిర్చి గుజ్జు, చింతపండు వేసుకోవాలి. ఇలా చింతపండుని మధ్య మధ్యలో పెట్టేసుకుంటూ ఈ పండుమిర్చి గుజ్జు కూడా వేసేసుకోవాలి. ఇలా పండుమిర్చి, చింతపండు అంతా వేసుకుని మూత పెట్టుకుని 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చింతపండు అయితే చక్కగా మెత్తబడుతుంది. 3 రోజుల తర్వాత తీసి చూద్దాం. 4 రోజులైందండి. ఈ పండుమిర్చి, చింతపండు ఊరబెట్టి చింతపండు అయితే చూసారు కదా, చక్కగా ఊరిపోయింది. ఎంత మెత్తగా తయారైందో చూసారు కదా చింతపండు. ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సీ జార్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీన్నంతా ఒక గిన్నెలో వేసుకుందాం. అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఎలాంటి తడి ఉండకూడదండి. అలా తడి కనుక ఉన్నట్లయితే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ కడిగి తుడిచి ఆరబెట్టి వాడుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పేస్ట్ కూడా ఇలానే మెత్తగా చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా రుబ్బుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 1/4 కేజీ వరకు వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టాను. వీటిని కూడా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ముద్దను కూడా ఈ పండుమిర్చిలో వేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న మూకుడు పెట్టుకుని 50 గ్రాముల వరకు మెంతులు వేసుకోవాలి. వీటిని కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఏమాత్రం మాడకూడదండి. మాడిందంటే చేదు వచ్చేస్తుంది. ఇవి చూసారు కదా, చక్కగా వేగాయి. గుమగుమలాడుతూ వాసన కూడా వస్తుంది. వీటిని చల్లారబెట్టుకొని మిక్సీలో మెత్తగా పొడి చేసుకుందాం. మళ్ళీ ఇదే మూకుడి స్టవ్ మీద పెట్టుకొని వేరుశనగ నూనె వేసుకోవాలండి. పప్పు నూనె అయినా వేసుకోవచ్చు, వేసుకోగలిగిన వాళ్ళు. వేరుశనగ నూనె, పప్పు నూనె అయితేనే బాగుంటుంది పచ్చడికి. నూనె వేడయింది. దీనిలో ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. దీనిలోనే గుప్పిడి కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. స్టవ్ ఆపి ఈ పోపుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో చేసి పెట్టుకున్న మెంతి పొడి వేసేద్దాం. దీన్నంతా బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి, మెంతి పొడి పండుమిర్చిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి.
ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న పచ్చడిని మనకి ఎంత పచ్చడి కావాలో తీసుకుని తాలింపు వేసుకోవాలి. ఇదంతా ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని తాలింపు వేసుకోవచ్చు. ఇక్కడ తాలింపు కూడా చల్లారింది. దీన్ని ఈ పచ్చట్లో వేసేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే పండుమిర్చి పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.